గతంలో చైతన్య మహాప్రభువు తమ ఆధ్యాత్మిక సందేహాలను గురించి రామానందరాయని ప్రశ్నించినప్పుడు అతడు యుక్తమైన సమాధానాలు ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సనాతన్ గోస్వామి ప్రశ్నలు అడుగుతుంటే చైతన్య మహాప్రభువు స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి నిజస్థితిని గురించి ఆయన వివరించి చెప్పారు. అతడి షడైశ్వర్యాల గురించి, భక్తి సేవకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి మెలోస్ అంటే రసాల గురించి, కృష్ణుడి మహోన్నతమైన మాధుర్య రస ప్రాధాన్యత గురించి తెలియజేశారు. సనాతన్ గోస్వామి ఒక గడ్డిపోచను పంటి మధ్య ఉంచుకుని చైతన్య మహాప్రభు పాదార విందాలను గట్టిగా పట్టుకుని, మహాప్రభు, నేను అధములైన కుటుంబంలో పుట్టాను, నా సహచరులందరూ అధమ స్థాయికి చెందిన వాళ్లే, నేను అధముల్లో అధముడిని, జీవితమంతా పాపభూయిష్టమైన భౌతిక లంపటాలతో గడిపేశాను, ఏది శ్రేయోపదాయకమైందో ఏది హానికరమైందో నాకు తెలియదు. జనం నన్ను గొప్ప పండితుడిగా భావించారు, నేను కూడా అంతటివాడినే అనుకున్నాను. నిర్హేతుకమైన దయతో నన్ను ఐహికమైన దారి నుంచి తప్పించారు. అదే దయతో నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటో తెలియజేయండి. అసలు నేనెవరిని? ఎందువలన త్రివిధమైన క్లేశాలు ఎల్లప్పుడూ నన్ను కష్టపెడుతున్నాయి? వీటిని గురించి తెలుసుకోకపోతే నాకు మంచి ఎలా జరుగుతుంది? నిజానికి జీవిత గమ్యాన్ని గురించి ఏ విధంగా విచారణ చేయాలి, ఆ మార్గాన్ని ఎలా పొందాలి, అవి కూడా నాకు తెలియదు. దయచేసి వీటన్నిటి గురించిన వాస్తవికతను నాకు తెలియజేయండి అని వేడుకుంటాడు. దేవాదేవుడైన శ్రీకృష్ణుడు తన సంపూర్ణమైన కరుణను నీ పట్ల చూపించాడు అంటారు చైతన్య మహాప్రభు. త్రివిధ క్లేశాలు నీపైన ఎటువంటి పరిణామాన్ని చూపించలేవు. భగవంతుడి శక్తి నీలో నిక్షిప్తమై ఉండటం వలన ఈ విషయాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. అయినప్పటికీ సత్య విచారణ చేయటం అనేది సాధువుల స్వభావం. ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పటం పట్ల ఆతృత ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే నిస్సంశయమైన సూక్ష్మబుద్ధి కలిగి తప్పుదారి పట్టకుండా ఉంటారో, వాళ్ళు తప్పకుండా కోరుకున్న గమ్యాన్ని చేరగలుగుతారు. భక్తి సేవా విధానాన్ని విస్తరింపచేయగల సమర్థత నీకుంది. అందువలన క్రమక్రమంగా ఈ విషయాలన్నిటినీ కూడా నా నుంచి నువ్వు తెలుసుకుంటావు. అవన్నీ నీకు వివరంగా చెప్తాను. భగవంతుడి నిత్య సేవకులుగా ఉండటము జీవుల సహజ స్థితి. జీవులు కృష్ణుడి తటస్థ శక్తికి సంబంధించిన వాళ్ళు కావటం వలన ఒకే సమయంలో భగవంతుడి పరంగాను భగవంతుడికి పరంగాను కూడా ఉంటారు. ఇలా సనాతన్ గోస్వామి నేనెవరిని అని ప్రశ్నించినప్పుడు, నువ్వు భౌతికమైన స్థూలదేహానివి కాదు, మనసు బుద్ధికి సంబంధించిన సూక్ష్మదేహానివి కాదు, యథార్థంగా నువ్వు భగవంతుడిలోని అంశ అయిన పవిత్రాత్మవు. అందువలన అతనికి నిత్య సేవకుడివి అని అంటారు. భగవంతుడి తటస్థ శక్తి సంబంధితులై ఉండటం వలన జీవులు భౌతిక జగత్తుతోనూ ఆధ్యాత్మిక జగత్తుతోనూ కూడా సంబంధితులై ఉంటారు. అంటే ఆత్మరూపంగా ఆధ్యాత్మిక శక్తితోనూ దేహపరంగా భౌతిక శక్తితోనూ సంబంధితులై ఉండటం. అందువల్లనే తటస్థ శక్తికి చెందిన వాళ్ళుగా గుర్తించబడుతున్నారు. ఉదాహరణకు భగవంతుడు సూర్యుడైతే జీవాత్మలు సూర్యకాంతిలోని సూక్ష్మమైన అణువులు లేదా ఉజ్వలమైన పెద్ద మంట నుంచి వచ్చే నిప్పుకొనికలు. ఏదో ఒక చోట పుట్టిన అగ్ని చుట్టుపక్కలంతటా కూడా వ్యాపించినట్లు భగవంతుడి శక్తులు విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. కృష్ణుడి శక్తి అంతరంగ శక్తి, జీవశక్తి, మాయాశక్తి, ఈ 3 శక్తులుగా కూడా రూపాంతరం చెంది ఉంటుంది. ఒరిజినల్గా కృష్ణుడిది ఆధ్యాత్మిక శక్తి, జీవశక్తిగా గుర్తించబడింది కూడా నిజానికి ఆధ్యాత్మిక శక్తే. కామ్యకర్మలతో కూడిన 3వది భగవంతుడి మాయాశక్తి. మాయాశక్తి చేత ప్రభావితులైన జీవాత్మలు అనేక రూపాలుగా భౌతిక ప్రపంచంలో బద్ధస్థితిలో ఉంటున్నాయి. కృష్ణుడిని మర్చిపోవటం వలన జీవులు అనాది కాలంగా భౌతికత్వానికి ఆకర్షితులై ఉన్నారు. అందువలన భౌతిక శక్తి వాళ్ళని పలు విధాలైన కష్టాలు, సమస్యలు, తాపత్రయాలకు గురిచేస్తూ ఉంటుంది. బద్ధస్థితిలో ఉన్న జీవులు ఒక్కొక్కసారి తమ పుణ్యకార్యాల ఫలంగా ఊర్ధ్వలోకాలైన స్వర్గం మొదలైన లోకాల్లోనూ, ఒక్కొక్కసారి పాపకర్మల ఫలంగా
వేదనామయమైన ఈ అధోలోకాల్లోనూ పరిభ్రమిస్తూ ఉంటారు. జీవులు అనుభవించే స్వర్గ నరకాలు రెండూ అశాశ్వతమైనవే. కృష్ణుడికి పరమైన భౌతిక శక్తి, దాని చేత ప్రభావితులైన జీవులు తాము కృష్ణుడి దాసులం అనే సంగతి మర్చిపోయి కృష్ణుడితోనే పోటీ పడుతుంటారు. తమ భాగ్యవశాన్నో లేదా అజ్ఞాత సుకృతితోనో ప్రామాణికుడైన గురువును ఆశ్రయించగలిగినప్పుడు బద్ధాత్మలు కూడా కృష్ణ చైతన్యవంతులవుతారు. అంటే భక్తి మార్గానికి మళ్లించబడతారు. లేకపోతే త్రిగుణమయ్యి అయిన భౌతిక శక్తి బారి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. తమ సొంత ప్రయత్నంతో కానీ సాధనతో కానీ ఎవరూ భక్తి చైతన్యాన్ని పునరుద్ధరించుకోలేరు. అందుకోసమే కృష్ణుడి సారస్వత అవతారమైన కృష్ణద్వైపాయనుడు వేదజ్ఞానాన్ని, శాస్త్రాలను, పురాణాలను రచించారు. బద్ధాత్మలు జ్ఞానవంతులయ్యే అవకాశాన్ని శాస్త్రాలు, ప్రామాణిక ఆచార్యులు, పరమాత్మ ద్వారా మనకు కృష్ణుడు అందించాడు. కృష్ణుడితో తమకున్న బాంధవ్యాన్ని గురించి వేదశాస్త్రాల ద్వారా తెలుసుకోగలుగుతారు. దీని సంబంధ అంటారు. ఆ సంబంధాన్ని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవటాన్ని అభిధేయ అంటారు. జీవితానికి అంతిమ గమ్యమైన భగవద్ధామాన్ని చేరుకోవటాన్ని ప్రయోజన అంటారు. ఎప్పుడైతే భగవంతుడి సన్నిహిత సంబంధం యొక్క అలౌకికమైన ఆనందాన్ని పొందగలుగుతారో అప్పుడు కృష్ణుని సేవించడం పట్ల అభిరుచిని, కృష్ణ చైతన్యపు రసానందాన్ని అనుభవిస్తారు. దీనికి అన్వయించే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి జీవితంలో అడుగడుగు సమస్యలు, కష్టాలు ఎడతెగకుండా సాగుతూనే ఉంటే అసలు తమ భవిష్యత్ ఏమిటి, అసలు భవిష్యత్ అంటూ ఉండబోతుందా, అది ఎలా ఉండబోతుంది, ఇవి తెలుసుకోవటం కోసం జ్యోతిష్యులను కలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ సనాతన్ గోస్వామి దయనీయమైన తన పరిస్థితిని గురించి, త్రివిధ క్లేశాలు తనపై ఎందుకు దాడి చేస్తున్నాయి, తను ఎందువల్ల ఇటువంటి వేదనామయమైన స్థితిలో ఉన్నాడు అని చైతన్య మహాప్రభుని ప్రశ్నిస్తున్నాడు. భౌతిక ప్రపంచంలో జీవులు నిరంతరంగా దురవస్థలను అనుభవిస్తున్నారు. దానికి కారణం ఏమిటో తెలుసుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస. ఒకప్పుడు సర్వజ్ఞుడు అనే జ్యోతిష్యుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి అతడి దైన్యస్థితిని గురించి ప్రశ్నిస్తాడు. ఎందువల్ల నువ్వు విచారంగా ఉన్నావు? మీ తండ్రి గొప్ప ధనవంతుడు. ఆ సంపద ఎక్కడుందో చెప్పకుండానే ఆయన మరణించాడా అని అంటాడు. అంటే అతని మాటల్లోనే పేదవాడికి తనకు సంబంధించిన ధనం ఎక్కడో ఉంది అనే విషయం అర్థమైంది. అయితే తన తండ్రి పెద్ద నిధి ఎక్కడో దాచిపెట్టాడు అని తెలిసినంత మాత్రాన అది అతనికి సొంతమైపోదు. దానికి సంబంధించిన వివరాలు కూడా జ్యోతిష్యుడు చెప్పాలి. అదేవిధంగా ఆ సర్వజ్ఞుడు అంటే ఆ జ్యోతిష్యుడి పేరు, పలానా చోట ఆ నిధి ఉంది, కానీ జాగ్రత్తగా విను, దక్షిణ వైపును తవ్వావంటే తేనెటీగలు, కందిరీగలు పైకి లేస్తాయి, నీకు దొరకదు నిధి. పశ్చిమం వైపును తవ్వావంటే అక్కడున్న భూతం నిన్ను నిధిని తాకదు కూడా తాకనీయదు. ఉత్తరం వైపును తవ్వావంటే అక్కడున్న కాలసర్పం నీ ప్రయత్నాన్ని ఆటంకపరుస్తుంది. అయినప్పటికీ తూర్పు వైపున కాస్త తవ్వావంటే చాలు, వెంటనే నిధి నీ చేతికి అందుతుంది అన్నాడు. ఈ వేదశాస్త్రాలు, పురాణాలను అనుసరించి బద్ధాత్మలు 4 భిన్నమైన మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. కర్మకాండ విధానము, జ్ఞానకాండ విధానము, యోగ విధానము, భక్తి సేవా విధానం. ఈ కర్మకాండ విధానాన్ని కందిరీగలు, తేనెటీగలతో పోల్చారు. వాటి జోలికి వెళ్తే కుట్టి చంపుతాయి. ఇంకా జ్ఞానకాండ నమ్మదగ్గది కాదు, ఊహాకల్పనలతో కూడింది, భూతంలాగా మనసును కలవరపెడుతుంది. యోగ విధానాన్ని కాలసర్పంతో పోల్చారు. నిరాకార పరిజ్ఞానంతో కూడిన కైవల్యాన్ని చూపించి జనాన్ని మింగేస్తుంది. అయితే భక్తి మార్గాన్ని ఎన్నుకున్న వాళ్లకు కోరిన ఫలితం త్వరగా దొరుకుతుంది. ఇంకోలా చెప్పాలి అంటే భక్తి యోగం ద్వారా దాచిపెట్టబడినటువంటి నిధి కష్టపడకుండానే చేతికి అందుతుంది. అటువంటి నిధి దొరికినప్పుడు నిరుపేద శ్రీమంతుడైపోతాడు. సహజంగానే అతడి కష్టాలన్నీ తీరిపోతాయి, సుఖాలన్నీ అనుభవిస్తాడు. ఇంకా దేనికోసము ప్రత్యేకించి శ్రమపడవలసిన అవసరం అయితే ఉండదు. అదేవిధంగా భక్తి సేవకు ఫలితంగా హృదయంలో గుప్తంగా ఉన్న కృష్ణ ప్రేమ మేల్కొంటుంది. అటువంటి స్థితికి వచ్చినప్పుడు కృష్ణుడితో సాన్నిహిత్యాన్ని రుచి చూడగలుగుతారు. జన్మమృత్యు పరంపరల భవసాగరం నుండి ముక్తులవుతారు. భగవంతుడి ప్రేమకు పరమావధి అంటే
భౌతికంగా శ్రీమంతులు కావటము లేదా భవబంధాల నుంచి ముక్తులు అవటము కూడా కాదు. భక్తి సేవకు గమ్యము శాశ్వతంగా భగవంతుడి సేవలో ఉంటూ ఆత్మానందాన్ని అనుభవించటం. ఆసక్తులన్నిటికీ కృష్ణుడే కేంద్రంగా ఉండాలి. దివ్యము మహోత్కృష్టము అయిన అతడి రూపము అపరిమితము, అతడి వైభవాలు అపరిమితము, అతని నిత్య సేవ కూడా అపరిమితం. ఈ విధంగా వివరించిన తర్వాత చైతన్య మహాప్రభువు సనాతన భగవంతుడి 3 ముఖ్యమైన రూపాల గురించి వివరిస్తాను విను. అవి స్వయం రూపము, తద్దేకాంత రూపము, ఆవేశ రూపము. స్వయం రూపం అంటే కృష్ణుడి యథార్థమైన రూపం. అది మళ్ళీ స్వయం రూపము, స్వయం ప్రకాశ రూపము అని 2 రకాలుగా ప్రకటితమవుతుంది. యథార్థానికి వృందావనంలో గోపబాలుడిగా ఉన్నదే కృష్ణుడి అసలైన రూపం. ఆ రూపం నుంచి ఆయన అనేక రూపాలుగా విస్తరిస్తాడు. తర్వాత చైతన్య మహాప్రభువు కృష్ణుడి మొట్టమొదటి ప్రకటన అయిన బలరాముడి గురించి, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే మొదటి 2వ చతుర్వ్యూహ విస్తరణల గురించి కూడా వివరంగా తెలుపుతారు. ఆయన లీలావతారాలు అనేకమున్నాయి. సంవత్సరంలో వచ్చే 12 మాసాల పేర్లు, వైష్ణవులు తమ శరీరం పైన ధరించే విష్ణునామాలు అన్నీ ఆయన విస్తరణ రూపాలే. పురుషావతారాలు, మన్వంతర అవతారాలు, శక్త్యావేశ అవతారాలు అన్నీ కూడా సముద్రం పైన వచ్చే అలల్లాంటివి. వాటిని లెక్కబెట్టడం ఎంత అసాధ్యమో భగవంతుడి అవతారాలు లీలలు లెక్క కట్టడం కూడా అంతే అసాధ్యం. నందసుతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా కలియుగ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అదే సంకీర్తన ఉద్యమం. ప్రతి యుగానికి ఒక ధర్మాచరణ విధించబడింది. సత్యయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపర యుగంలో దైవారాధన చేయటం ద్వారా పొందే ఫలితాన్ని కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయటం ద్వారా పొందుతారు. అయితే ఈ దానము, యజ్ఞము, ఆరాధన అన్నీ కూడా దేవదేవుడైన శ్రీకృష్ణుడికి సంబంధించే జరగాలి. వీటన్నిటి గురించి విస్తారంగా చైతన్య మహాప్రభు వివరించిన తర్వాత సనాతన గోస్వామి నేరుగా కాకుండా పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెడతాడు. అతనేం సామాన్యుడు కాదు. నవాబ్ హుసేన్ షా ఆస్థానంలో మంత్రిగా పనిచేశాడు. బుద్ధిలో బృహస్పతి అంతటి వాడు. భగవంతుడి కృప అతడిపైన అపరిమితంగా ఉండటం వలన ఏమాత్రం సంకోచించకుండా మహాప్రభు, నేను ఒక అల్పమైన జీవిని అయినా సరే, అంటే ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియని వాడిని, మరి ఈ కలియుగానికి సంబంధించి భగవంతుడు ఏ రూపంగా అవతరించాడో నాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తాడు. అంటే అతడు ఎంతో ఉన్నతుడైనప్పటికీ కూడా నిజమైన మూర్ఖులు, అధములైన వాళ్ళ కోసం వాళ్ళ పరంగా ప్రశ్నలు అడుగుతున్నాడనమాట. అటువంటి వారిని గైడ్ చేసే ఉద్దేశంతో చైతన్య మహాప్రభు సమాధానం ఇస్తారు. ఇతర 3 యుగాల్లో ఏ విధంగా అయితే శాస్త్రాల్లో సూచించినట్లుగా అవతారాలను అంగీకరించారో అదేవిధంగా ఈ యుగంలో కూడా శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించాలి. బూటకపు గురువులను కానీ బూటకపు అవతారాలను కానీ ఎవరు నమ్మకూడదు. బుద్ధిహీనులు తమకు తోచినట్లు జ్ఞానాన్ని తయారు చేస్తారు. జ్ఞానం శబ్ద ప్రామాణికమైంది. అది వేద సాహిత్యం నుంచి లభిస్తుంది. వ్యాసదేవుణ్ణి మహాముని అంటారు. అనంతమైన వేదరాశిని 4 విభాలుగా విభజించారు. సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఈ వైదిక జ్ఞానాన్ని వేదాంత సూత్రాల ద్వారా సంక్షిప్తం చేశారు. అష్టాదశ పురాణాలు రాశారు. మహాభారతాన్ని పంచమ వేదంగా రచించారు. దానిలోని భగవద్గీతను కూడా పొందుపరిచారు. ఇంకా వేద సాహిత్యం శృతులుగాను స్మృతులుగాను కూడా పిలువబడుతూ ఉంది. భక్తిరసామృత సింధువులో శ్రీల రూప గోస్వామి దీన్ని రికమెండ్ చేశారు. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధింబిన ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాత ఏవ కల్పతే. శాస్త్రాలను రెఫర్ చేయకపోతే ఈ స్పిరిచువల్ యాక్టివిటీ అనేది కేవలం సమాజాన్ని డిస్టర్బ్ చేయటమే అవుతుంది. అసలైన అవతార పురుషుడు ఎప్పుడు నేను దేవుణ్ణి అని కానీ నేను దేవుడు అవతారాన్ని అని కానీ చెప్పుకోడు. వీటిని గురించి తెలిసి ఉండటం వలన వ్యాస మహర్షి అవతారాల లక్షణాలను గురించి శాస్త్రాల్లో వివరించారు. ప్రత్యేకమైన ఈ లక్షణాలను బట్టి భగవంతుడి అవతారాన్ని గుర్తించాలి. భగవంతుడు భూమిపైన అవతరించినప్పుడు
తను చూపించుకోడు అనమాట, నేను భగవంతుడిని అనేసి. భగవంతుడికి ఉన్నది ఈ భౌతికమైనటువంటి శరీరం కాదు. మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా తన దివ్యమైన దేహంతోనే అవతరిస్తారు. ఆ విషయం పట్ల అవగాహన లేకపోవటం వలన అవతార పురుషులను తమ వంటి సాధారణమైన వ్యక్తుల్లాగా జనం భావిస్తుంటారు. అసాధారణమైన శక్తి సామర్థ్యాలు, కార్యకలాపాల ద్వారా కొంతమంది మాత్రమే, అది కూడా కొంతవరకు భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు. శ్రీమద్ భాగవతం ప్రారంభంలోనే వ్యాస మహర్షి దేవదేవుడి అపూర్వమైన లక్షణాలను గురించి ప్రస్తావించారు. జన్మాద్యస్య యతో అన్వయాత్ ఇతరతశ్చార్తేష్వ అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరష్టకుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకం ద్వారా వ్యాసదేవుడు భాగవతాన్ని వేదాంత సూత్రాలతో సంధానం చేశాడు. దేవదేవుడు వసుదేవసుతుడు అయిన శ్రీకృష్ణ భగవానుడికి వందనాలు సమర్పిస్తున్నాను. భగవంతుడు భౌతిక సృష్టికి పరమైన వాడు అనే సత్యాన్ని ఆచార్యులందరూ అంగీకరిస్తారు. నిరాకార సిద్ధాంతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు కూడా భగవద్గీత వ్యాఖ్యానంలో నారాయణ పరో అవ్యక్తాత్ అనే వాక్యంతో ప్రారంభించారు. మహతత్వం నుంచి భౌతిక సృష్టి ప్రకటితం కావటానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని అవ్యక్త అంటారు. అంటే ఈ టోటల్ ఎనర్జీ ఉంది కదా, దాన్ని అంటే అది ప్రతిపాదించటం, అంటే అది కనపరచడం అనేది జరిగినప్పుడు దాన్ని వ్యక్త అంటారు. అంటే సృష్టి ప్రకటితం కాకముందున్నటువంటి స్థితిని అవ్యక్తమని, అంటే వ్యక్తం కానటువంటిది, తర్వాత స్థితిని వ్యక్తమని అంటారు. కానీ దేవాదేవుడైన కృష్ణ భగవానుడు ఈ వ్యక్త అవ్యక్తాలకు రెండింటికీ అతీతుడైన వాడు. ఏదైనా ప్రత్యేకమైన అవతారాన్ని దాల్చినప్పుడు భగవంతుడికి ఉండే ప్రధానమైన లక్షణం అన్నమాట ఇది. కృష్ణుడు అర్జునుడితో, గతంలో నువ్వు నేను అనేక జన్మలు తీసుకున్నాము, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు లేవి ఉంటాడు. భౌతిక సృష్టికి పరమైన వాడు కావటం వలన దివ్యమైన ఆయన శరీరము ఆధ్యాత్మికమైంది. అందువలన వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు హృదయంలోకి అందించారు. బ్రహ్మ విశ్వంలోని జీవులందరిలోనూ శ్రేష్ఠుడు, అత్యంత ప్రాధాన్యత కలిగినవాడు. అయినప్పటికీ కూడా తన గత జీవితంలో ఏం చేశాడో గుర్తుపెట్టుకోలేకపోయాడు. కృష్ణుడే అతడి హృదయం ద్వారా గుర్తు చేయాల్సి వచ్చింది. భగవంతుడి చేత ప్రేరేపితుడయ్యాకనే అతడు జగత్తును సృష్టించగలిగాడు. ఈ శ్లోకంలో సత్యం పరం ధీమహి అని ప్రార్థించటంలో పరం అనే పదము భగవంతుడిని, సత్యం అనే పదము అతడి స్వీయ లక్షణాలని సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక జగత్తుతో పాటు దృష్టిగోచరమైన భౌతిక జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అని, సృష్టించగల సమర్థతను బ్రహ్మకిచ్చి వేదజ్ఞానంతో అతడిని అనుగ్రహించారు. అంతేకాదు నేరుగాను పరోక్షంగాను కూడా భగవంతుడు పరిపూర్ణమైన జ్ఞానవంతుడు, భూత వర్తమాన భవిష్యత్తులు తెలిసినవాడు. అతడి అంతరంగ శక్తి మాయాశక్తికి విడిగా ఉంటుంది. ఈ విధమైన స్వరూప తటస్థ లక్షణాల ద్వారా భగవద్ అవతారాలని గుర్తించాలి. సాధు పురుషులు ఈ విధంగానే అవతారాలను గుర్తించి పూజిస్తారు అని చైతన్య మహాప్రభు ఇంత వివరంగా చెప్తారన్నమాట. అలా చెప్పినప్పటికీ కూడా సనాతన గోస్వామి తన ప్రయత్నాన్ని మానుకోలేదు. మీరు చెప్పిన దివ్యమైన ఈ లక్షణాలన్నీ సువర్ణవర్ణుడైన వ్యక్తిలో ఉన్నాయి. ఆయన భగవంతుడిని ప్రేమిస్తూ భగవన్నామాన్ని కీర్తిస్తూ భగవత్ ప్రేమను వితరణ చేస్తూ ఉన్నాడు. కలియుగంలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నది కృష్ణుడు అవతారమే కదా. దయచేసి ఈ ఒక్క విషయాన్ని నాకు నిర్ధారణ చేయండి, దాంతో నా సందేహాలన్నీ తొలగిపోతాయి అని అంటాడు. అతని ఉద్దేశం చైతన్య మహాప్రభువుకు అర్థమవుతూనే ఉంది. అంటే ఆయనే కృష్ణుడు అని చెప్పదలుచుకున్నాడు అన్నమాట సనాతన గోస్వామి. తను కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నాడు. చైతన్య మహాప్రభు అంటారు, సనాతన నీ యుక్తులు వదిలేయి, సత్యావేశ అవతారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపరిమితమైన సత్యావేశ అవతారాలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైన వాటిని గురించి నీకు చెప్తాను విను. వీటిలో ప్రైమరీ సెకండరీ 2 రకాలు ఉన్నాయి. భగవంతుడి చేత నేరుగా శక్తి ప్రదానం చేయబడినవి, పరోక్షంగా శక్తి ప్రదానం చేయబడినవి. మొదటి రకం వాళ్ళని అవతారాలు, రెండవ రకం వాళ్ళు విభూతులు అంటారు. 4 కుమారాసు, తర్వాత నారదముని, పృథు మహారాజు, పరశురాముడు,
వీళ్ళందరూ శక్తావేశ అవతారాల్లో కొందరు. జీవుల్లో శ్రేష్టమైన వాళ్ళని ఎన్నుకుని సృష్టి కార్యానికి వినియోగించటం వలన బ్రహ్మ కూడా శక్తావేశ అవతారమే. ఆధ్యాత్మిక జగత్తు అయిన వైకుంఠంలో ఆదిశేషుడిగాను, భౌతిక జగత్తులో అనంతుడిగాను లెక్కలేనన్ని లోకాలను పడగలపై మోస్తున్నది కూడా శక్తావేశ అవతారంగానే భావించాలి. అపరిమితమైన ఇతర అవతారాలకు లెక్కబెట్టే అవసరమే లేదు. జ్ఞానశక్తితో సనకసనందన సనాతన సనత్కుమారులను, భక్తి సేవతో నారదమునిని, సృజన శక్తితో బ్రహ్మను, అపరిమితమైన లోకాలను మోయగల శక్తితో అనంతదేవుడిని కృష్ణుడు ఎంపవర్ చేశాడు. తన పర్సనల్ సర్వీస్ చేయగల శక్తిని ఆదిశేషుడికి, భూమండలాన్ని పాలించగల శక్తి పృథు మహారాజుకు, దుష్టులను వంచకులను ధ్వంసం చేయగల శక్తి పరశురాముడికి ప్రదానం చేశారు. విశేషమైన శక్తి ప్రదానం చేయబడిన కొందరి గురించి మాత్రమే మీకు ఇప్పుడు చెప్పాను. శ్రీకృష్ణుడి బాల్యము, కౌమారము, యవ్వనము లక్షణాలను గురించి ఇప్పుడు చెప్తాను విను. నందసుతుడిగా కృష్ణుడు ప్రదర్శించిన కైశోరి అంటే యవ్వన ప్రారంభానికి ముందరి దశ అన్నమాట. అది అన్నిటికంటే ప్రశస్తమైంది. కృష్ణుడు తన భూమిపైన అవతరించడానికి ముందే తన తల్లిదండ్రులుగాను సన్నిహితులుగాను వ్యవహరించడానికి తన శుద్ధ భక్తులనే ఎన్నుకున్నాడు. మొదట వాళ్ళు అవతరించిన తర్వాత అజుడైన తను కూడా జన్మ తీసుకుని శిశువుగా, బాలుడిగా క్రమంగా కైశోరీ దశ వరకు పెరిగాడు. కృష్ణుడు పుట్టుక నుండి విశిష్టమైన తన స్థితిని తెలియజేసే లీలలను ప్రదర్శిస్తూ వచ్చాడు. పసివాడిగా పూతనను చంపడంతో మొదలుపెట్టి అనేక మంది రాక్షసులను సంహరించటము, కాళీమర్దనము, గోపి వస్త్రాపహరణము, దామోదర లీల, రాసలీల మొదలైన అద్భుతమైన లీలలు అసంఖ్యాకమైన జగత్తుల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. గంగానది ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుందన్నమాట ఇది నిత్యలీల. శైశవలీల నుంచి మౌసల లీల వరకు సంబంధించిన లీలలన్నీ కూడా ప్రతి జగత్తులోనూ ప్రదర్శించబడుతూనే ఉంటాయి. ఈ గోలోకమని పిలువబడే కృష్ణధామం సురభిరేణువులతోనూ, చింతామణులతోనూ, కల్పవృక్షాలతోనూ మహావైభవంగా అలౌకికమైన కృష్ణలీలలతో కొనసాగుతుంటుంది. అదేవిధంగా భౌతిక జగత్తులన్నింటిలోనూ ఆ గోలోకమే గోకులంగా కృష్ణుడితో పాటు అలౌకికమైన లీలలకు వేదిక అవుతుంది. తామర పువ్వును పోలి ఉన్న ఆధ్యాత్మిక జగత్తులో పైనున్న భాగం కృష్ణలోకం. తామర రేకులు అనేకమైన వైకుంఠలోకాలతో పోల్చబడ్డాయి. ప్రతి వైకుంఠలోకము పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందంతోనూ, వైభవంతోనూ, ప్రత్యేకమైన విష్ణు అవతారాలతోనూ కూడి ఉంటుంది. బ్రహ్మదేవుడు, శివుడు కూడా అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచపు వైశాల్యాన్ని, వైకుంఠలోకాలను అంచనా వెయ్యలేరు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎప్పటికైనా విశ్వంలో ఉన్న అణువులను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, గ్రహాలను, మంచులో ఉన్న కణాలను లెక్కబెట్టగలరేమో కానీ పరమపురుషుడి అపరిమితమైన దివ్య గుణాలను ఎవ్వరూ కూడా లెక్కపెట్టలేరు. బ్రహ్మరుద్రులకే కాదు, ఎన్నో వేల పడగలు కలిగిన అనంతుడు కూడా భగవంతుడి పరమోన్నతమైనటువంటి గుణాలను ఇంకా పూర్తి చేయలేకపోతున్నాడు, వివరించలేకపోతున్నాడు. భాగవతంలో స్వయంగా బ్రహ్మదేవుడే నారదునికి ఈ విషయాన్ని ధృవీకరించి చెప్పాడు. బ్రహ్మదేవుడైన నేను, నీ అగ్రజులు, మునులు, సాధువులు ఎవరు కూడా అనేకమైన ఆయన శక్తులను గురించి అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళే చేసుకోకపోతే మరి ఇంక ఇతరులు ఎవరికి సాధ్యమవుతుంది కదా. అలౌకికమైన ఆయన లీలలను, గుణాలను నిత్యస్మరణ చేసే అనంతశేషుడు దేవదేవుడి విశేషమైన కార్యాలను అంచనా వేయలేడు. అనంతదేవుడే కాదు, చివరికి కృష్ణుడు కూడా తన పూర్ణత్వ లక్షణాలని పూర్తిగా గ్రహించడం కోసం వాటిని గురించి తెలుసుకోవాలి అని సదా ఆతృతగా ఉంటాడు. ఆయన దివ్యత్వం అటువంటిది, ఆయన వైభవం అటువంటిది. కృష్ణుడి పరమోత్కృష్టమైన ఆ క్వాలిటీని వర్ణిస్తూ చైతన్య మహాప్రభు వివసుడైపోయి సంభ్రమానికి లోనవుతారు. దేవదేవుడి సర్వసార్వభౌమాధికారాన్ని వివరిస్తూ 14 భువన భాండాలతో కూడిన భౌతిక జగత్తుతో పాటు దానికి పైన ఉన్న దేవీధామము, ఆ పైన ఉన్న మహేషధామము, హరిధామమైన వైకుంఠలోకాల నుంచి ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక ధామాలు, వాటిపైన ఉన్న గోలోకధామము, అన్నిటికీ నాథుడు శ్రీకృష్ణ భగవానుడు. అందరినీ తిమ్మకబెట్టే విషయం ఏంటి అంటే కేవలం ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు రెండున్నాయి అని చెప్తే కొంచెం అర్థమవుతుంది.
నిజానికి జీవులందరూ భగవంతుడి అంశలైన ఆధ్యాత్మిక జీవులే. భగవంతుడి ప్రమేయం లేకుండానే ఆయనలాగా జీవితం అనుభవించాలి అనే దురాశతో అక్కడ ఉండగల అర్హత కోల్పోయిన జీవుల కోసం ఈ భౌతిక జగత్తును సృష్టించాల్సి వచ్చింది. భౌతిక జగత్తు అంటే ఒక లోకం కాదు. వారి వారి గుణకర్మలను అర్హతను బట్టి జీవించడానికి అనుకూలమైన 84 లక్షల జీవరాశులు వాళ్ళందరూ నివసించటానికి 14 లోకాలు సృష్టించబడ్డాయి. వీటన్నిటికీ సృష్టికర్తగా బ్రహ్మదేవుడు నియోగించబడ్డాడు. వీటిలో ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు అన్నీ ఉన్నాయి. కొంచెం తికమకగా ఉన్నా ఇంతవరకు బాగానే అర్థమవుతుంది. అయితే భౌతిక జగత్తు అంటే ఇదొకటే కాదు. అసంఖ్యాకమైన భౌతిక జగత్తులు మహత్తత్వంలో బ్రహ్మాండాలుగా తేలుతూ ఉంటాయి. ప్రతి విశ్వానికి ఒక్కో బ్రహ్మ, శివుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అందరూ కూడా వాళ్ళ కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ బ్రహ్మాండాలన్నీ భగవంతుడి బహిరంగ శక్తి ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఆయన అధ్యక్షతలో బాహ్యశక్తి లేదా బహిరంగ శక్తి లేదా భౌతిక శక్తి దుర్గాదేవిలాగా జీవుల గుణకర్మలను నియంత్రిస్తూ ఉంటుంది. ఇదంతా కృష్ణుడి శక్తిలో 4వ వంతు మాత్రమే. దీన్ని అర్థం చేసుకోవటమే మనకు శక్తికి మించిందిగా ఉంది. ఒక సంఘటన, అంటే దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. కృష్ణుడు ద్వారకను పరిపాలిస్తున్న సమయంలో ఒకసారి ఆయనను కలుసుకోవడానికి బ్రహ్మదేవుడు వెళ్తాడు. ద్వారపాలకులు వెళ్ళి బ్రహ్మ వచ్చిన వార్తను చెప్పగానే కృష్ణుడు ఏ బ్రహ్మ, అతని పేరేంటి అని ప్రశ్నిస్తారు. ద్వారపాలకుడు మీరు ఏ బ్రహ్మ అని అడగగానే బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం కలుగుతుంది. నేను కుమారులకు తండ్రినైన చతుర్ముఖ బ్రహ్మని అని అంటాడు. కృష్ణుడి తర్వాత అనుమతించాక ద్వారపాలకుడు బ్రహ్మను ఆయన దగ్గరికి దారి చూపిస్తాడు. ఆయన చూడగానే బ్రహ్మదేవుడు సాష్టాంగ నమస్కారం చేసి సేవిస్తాడు. కృష్ణుడు కూడా సముచితమైన మాటలతో అతన్ని గౌరవించి నీ రాక కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను, దయచేసి మొదట నా సందేహాన్ని నివృత్తి చేయండి. మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చిన బ్రహ్మ ఎవరు అని మీరు ఎందుకు ఆరా తీశారు? దాని అవసరం ఏముంది? నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవరైనా ఈ జగత్తులో ఉన్నారా అని ప్రశ్నిస్తాడు. అది వెనుగానే కృష్ణుడి చిరునవ్వు నవ్వి మనసులోనే వాళ్ళందరినీ తలుచుకుంటాడు. వెంటనే అనేక మంది బ్రహ్మలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు దశముఖ బ్రహ్మలు, శతముఖ బ్రహ్మలు, సహస్రముఖ బ్రహ్మలు, ఇంకా శతసహస్రముఖ బ్రహ్మలు, దశశత సహస్రముఖలు, లక్షముఖాల బ్రహ్మలు కూడా ఉన్నారు. ఇంకా మనం చెప్పలేమన్నమాట ఎన్ని సంఖ్యల్లో ఉన్నాయనేసి. వాళ్ళతో పాటు వివిధ శిరస్సులు కలిగినటువంటి శివుళ్ళు, అనేక కళ్ళు శరీరం నిండా ఉన్న ఇంద్రుళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూడగానే బ్రహ్మదేవుడికి మొత్తం 4 తలలు తిరిగిపోయాయి. తనంతానే, అంటే అనేకమైన ఏనుగుల మధ్య ఒక కుందేలు పిల్ల పడ్డదంటే ఎలా అనిపిస్తుంది, అలా ఫీల్ అయిపోతాడు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి తమ కిరీటాలు కృష్ణుడి పాదాలు తాకేలాగా నమస్కరించి ప్రతి ఒక్కరూ అంటున్నారు, దేవదేవా, మీ సేవకుడైన నన్ను ఆహ్వానించి దయతో మీ చరణకమలాలను దర్శించగల మహాభాగ్యాన్ని అనుగ్రహించారు. నా కర్తవ్యం ఏమిటో చెప్తే శిరసావహిస్తాను అని. ఏం లేదు, వీళ్ళందరినీ చూడాలనిపించి రమ్మన్నానంటే మీరందరూ సంతోషంగా ఉంటున్నారు కదా, దుర్మార్గులు, అసురులు ఎటువంటి అవాంతరాలు సృష్టించడం లేదు కదా అని కృష్ణుడు అంటాడు. మీ దయ వలన సర్వత్రా శుభంగానే ఉంది. భూమిపైన ఎటువంటి భారం పడినా మీరు వెంటనే అక్కడ అవతరించి సమస్యను పరిష్కారం చేస్తారు కదా అని వాళ్ళు సమాధానం చెప్తారు. ప్రతి ఒక్క బ్రహ్మ కూడా ఇది ద్వారకా వైభవానికి నిదర్శనం అని అనుకుంటున్నారు. బ్రహ్మలందరూ అక్కడ సమావేశమైనప్పటికీ తాను తప్ప ఇతర బ్రహ్మల్ని ఎవరిని చూడలేకపోతున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరూ తనొక్కడే బ్రహ్మ వచ్చాడు అక్కడికి అనుకుంటున్నారు. తను సృష్టికర్తగా ఉన్న జగత్తులో, భూలోకంలో, ద్వారకా నగరంలో కృష్ణుడి దగ్గర ఉంటున్నట్టుగా ప్రతి బ్రహ్మ ఫీల్ అవుతున్నారు. చతుర్ముఖ బ్రహ్మ మాత్రమే అసంఖ్యాకంగా ఉన్న ఈ బ్రహ్మలందరినీ, వాళ్ళతో పాటు శివుళ్ళని, ఇంద్రులని కూడా ఒకసారిగా ఒకే చోట చూడగలుగుతున్నాడు. కృష్ణుడి అతీంద్రమైన శక్తి కారణంగా ఒకరినొకరు చూడటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. తర్వాత కృష్ణుడు వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాక అందరూ ఆయనకు మరొకసారి నమస్కరించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. అటువంటి వైభవాన్ని కళ్ళారా చూశాక చతుర్ముఖ బ్రహ్మ అప్రతిభుడైపోతాడు. అపురపాటుతో నోటి నుంచి మాటే రాదు. ఇంకా వినమ్రంగా కృష్ణ భగవానుడి చరణకమలాలను ఆశ్రయించి, ఇప్పటి వరకు నాకు చాలా తెలుసు అనే భ్రాంతిలో ఉన్నాను.
ఇప్పుడే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నాకు కృష్ణుడి గురించి అంతా తెలుసు అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అది కేవలం వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు అంతే. నాకు సంబంధించినంత వరకు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అపూర్వమైన నీ వైభవము, లీలలు నా బుద్ధికి, మాటలకు అందనటువంటివి అని మాత్రమే చెప్పగలుగుతాను. దయతో నన్ను అనుగ్రహించు అని వేడుకుంటాడు. నీకు సంబంధించిన ఈ విశ్వము 4 బిలియన్ల మైళ్ళ దూరం వ్యాపించి ఉంది. జగత్తులన్నిటిలోనూ ఇది చాలా చిన్నది. దీనికి అనుగుణంగా నీకు 4 శిరస్సులు మాత్రం ఉన్నాయి. విశ్వపు ఆకారము, పరిమాణాన్ని బట్టి అనేక శిరస్సులు కలిగినటువంటి బ్రహ్మలున్నారు. ఈ విధంగా నేను బ్రహ్మాండాలన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తున్నాను అని కృష్ణుడు బ్రహ్మదేవుడి సందేహాన్ని నివృత్తి చేస్తాడు. హరే కృష్ణ.